వచ్చి గల్ల పట్టుకొని వచ్చింది అడిగేది ఉండే పోయి బుద్ధులే పోను చేసి మా ఇంటికి వచ్చి మా ఇంటికి వస్తాడు. వీడియో ఎందుకు పెట్టినా అంటే నిన్న చూసిరు మీరు ఆ వీడియోలో, అంటే నాకు నేను తీసుకోలేకపోయినా నాకు సపోర్ట్ చేయొచ్చు కదా. మీరే చూసిరు లైవ్ లైవ్ నాకు సపోర్ట్ చేస్తుంది, అసలు ఇంకా నాకే రివర్స్గా మాట్లాడుతుంది. కాదల్లా ఇక నేను కూడా ఏమనలేదు, సైలెంట్ అయిపోయినా. ఇప్పటి నుంచి నేను వీడియోలు నేను ఒక్కనే చేస్తాను అనమాట, ఇక ఎవరు అవసరం లేదు. ఏమున్నా నేను చూసుకుంటా, దాని తర్వాత ఏమన్నా ఏమైంది ఇప్పుడు? మొత్తం గీతాలు పెట్టినవరా? కొడతా మరి అట్లే మాట్లాడు. ఇంకా పెద్ద చెయ్యి గొడవని మళ్ళీ ఏం చేయాలి? బాబాయ్ ఫోన్ చేసి వచ్చి అడగాల ఎవరు ఫ్రెండ్ అన్నారా ఏమైతే నా మీద పడుతున్నా
ఏంది మాట్లాడు మరి. ఏం మాట్లాడాలా? దానికి ఆన్సర్ ఈ వీడియో ఎవరు పెట్టమన్నారు? నేను పెడితే బరాబర్. ఎందుకు పెడతావు? పెట్టినా? అడగడు అడగడు అయ్యా అది ఫస్ట్ నువ్వు వచ్చి అడగాల, కొట్టక ముందు వచ్చి అడగాల. కొట్టినాక అడగడం కాదు. చెయ్యకు అని చెప్పిన ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు రాజేష్ ఎవరని? రాజేష్ ఇదంతా నువ్వు ఎట్లా ఎందుకు తిన్నావు మళ్ళా? అది కాదు, నా ఫ్రెండా ఇంకేందా నాకు ఇది చెప్పినా మాట్లాడవా? ఏమైంది నువ్వు చెప్పు ఉంది బాబాయ్ బాల్ నువ్వేం చేసావు? నిన్న వీడియో పెడతావా? నువ్వు అడగాలి ఫస్ట్. వచ్చి కొడతానే ఉంటావా? ఒక మాట ఫస్ట్ వీడియో చూసి మాట్లాడతారా లొల్లి పెట్టుకుంటారా ఇట్లానే నాకు అర్థమైతే ఏం చేస్తారు కొట్టుకుంటారు వచ్చారు కదా బ్రదర్ రాగానే చేయలేపిందంట కదా చూడలేదు వీడియో ఎందుకు పెట్టాలి వాడు ఈమెతోనే అయి ఉన్నాడు నేను నాకు వీడియో పంపించిన వీడియో ఎవరో క్లోజ్ ఉన్నారు అబ్బాయి నాకు నేను చూసినా అని చెప్పి నాకు వీడియో పంపించింది నేను ఎందుకు అడుగుతా అడగా నేను ఫోన్ ఎందుకు లేపలే ఫోన్ లేపి కాల్ చేసిండా ఎందుకు లేపలేను ఎందుకు లేపలేను సైడ్ పక్కన మళ్ళీ నువ్వు ఆమె ఫోన్ ఎత్తలేదు తెలిసింది పోంగాలి లొల్లి పెడతానే ఉంటావా కొడతానే ఉన్నాడు పట్టుకొని తెలుసు చెప్పు అప్పుడు అన్న తీసుకొస్తా కొట్టిస్తా చూసామరా రేపు చూసామని చూపి మరి ఇప్పుడు చూపి ఇప్పుడు పోయేటప్పుడు మాట్లాడుతుందా లేదా మాట్లాడాలని వచ్చినాము ఒక రెండు నిమిషాలు ఆగండి. ఏయ్, కొట్టాలా ఏం కాదు. నేను మాట్లాడేది అందరూ జరిగిపోరు పక్కకి. అందరూ అంతే అంతే అందరూ ఈయన అంటారు. ఏయ్, ఆగు. ఇప్పుడు ఏం లొల్లి రాదు సాక్షి ఈ లొల్లి మొత్తం నీ వల్ల అవుతుంది కొట్టడం అంటే కొట్టడం అంటే మళ్ళీ ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు ఏముండదా
నువ్వు ఎందుకు రమ్మన్నా మళ్ళీ మాల్ కాడ ఉన్నావని ఎందుకు చెప్పినావు చెప్పలేకుండా ఇంకెంత ఇచ్చింది మళ్ళీ చెప్పిన తర్వాత నువ్వు వాని ఫోన్ ఎందుకు చెప్తలేవు ఎప్పుడు చేసావు మార్నింగ్ నేను ఎగ్జామ్ రాసేసి వచ్చాక చేసావు నువ్వు చెప్పాలా నేను చెప్పాలా నేను ఎందుకు చెప్పాలి నీకు నేను ఫ్రెండ్స్ సరే నీకేం పని రాయడం కూర్చొని ఒక మాట చెప్పాలా నేను చెప్పిన సమాధానం నీ మాట విను. మీరు ఫస్ట్ ఎందుకు కూర్చున్నావు ఆయన బడి అన్న మాట 2 సంవత్సరాల నుంచి పరిచయం నాకు ఈమె. అది కాదు నువ్వు ఆవేశంగా ఓకో నిమ్మలంగా మాట్లాడు. వీడు ఫ్రెండ్ అని చెప్తున్నావు, నువ్వు గలత్ ఫ్యామిలీ తీసుకుంటున్నావు. వాడు ఫ్రెండ్ అని చెప్తుంది కదా. వీడియో పంపించి క్లోజ్ గా ఉన్నారు భయ్. మీ సాక్షి గారు వచ్చి గల్ల పట్టుకొని నేను చెప్పినా నీకు ఆమె పరిచయం 2 సంవత్సరాల నుంచి ఉందంటే నీ పని ఏంది? ఫోన్ వస్తుంటే లేపని చెప్పాలా? అప్పటికి తమ్ముడు ఉండొచ్చు, అలా తమ్ముడు అండి. ఒక నిమిషం ఆగురి. ఏమైంది సాక్షి? కరెక్ట్ నేను చెప్తున్నా, నువ్వు ఫోన్ లేపలే అని ఆయన టెంప్ట్ అయిపోయిన. ఆయనకు ఎంత ఆవేశం ఎందుకు వస్తుందో నాకు అర్థమైతే లేదు. పెద్ద ఆవేశంలో వెళ్ళిపోయాను. అసలు ఏం జరిగింది ఏం అడగవా? డైరెక్ట్ తెలియలేదా? వాళ్ళ ఫ్రెండ్ అంట 2 years నుంచి. నీకేమో కాలుతుంది? నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ ఈమె. అసలు లేనే లేడు. 2 years నుంచి ఉన్నారని చెప్తుంది కదా. చేసుకొని చెప్పాను. చెప్పు. 2 years నుంచి ఫ్రెండ్ అన్న. రియల్ చెప్పు. రియల్ చెప్పు. అన్ని కథలు నీ వల్లనే మొత్తం అవుతుంది. ఎందుకు అవుతుంది నీకు? ఎట్లా కూర్చున్నావు? నేనేం వచ్చింది అడిగేది ఉండే పోయి వద్దులే పోను చేసి వీళ్ళందరికి వచ్చింది. మీ వీళ్ళందరూ గల్ల పట్టుకొని ఎవరు సరే ఇప్పుడు వీడు వచ్చిండు, వీడు మాట్లాడుతూ మీరే వచ్చి ఎందుకు కొట్టారు? అది వీడియో అప్పుడు ఆ వీడియోలో మళ్ళీ చెప్పండి. ఇప్పుడు ఎవరు ఫస్ట్ మామూలు కొట్టిండు. ఇగో చూడు ఎందుకు లేపినావు? ఫస్ట్ మీ వాళ్ళు మాల మావని కొట్టిండు. పెద్దరికంగా వచ్చినప్పుడు పెద్దరికంలో మాట్లాడాలా? మీరు ఇంతమంది అక్కడ 4-5 వస్తాం మనకి ఒక్కరిని కొడతామన్నా? అది పద్ధతి కాదు, చేయలేము. ఎవరు ఆయన కొట్టినంటే ఆయన తెలుసా? మళ్ళా నువ్వు చెప్పాలా? చెప్పలేవు నువ్వు. నాకు క్లారిటీ వచ్చేసింది. సాల్వ్ కదా వద్దు నాకు. అవసరమా ఇవన్నీ? అవసరమా? మీరు ఒక్క తెలుగు ఒక ధమాక్ లేదు, ఏం లేదు. అన్నం తింటారా ఏం తింటారా? మీకు తెలుగు లేకుండా చేస్తారు. నీతో నీకేం పని? ఇప్పుడు దాంతో నీకెందుకు పని? చెప్పరు సారీ చెప్పరు. ఏమైతే చూస్తున్నాం. సారీ అసలు వీడియో ఎందుకు పెట్టినావు నాకు అర్థమైతే. అడిగిన ఒక మాట ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, ఇట్లా అయిందని ఏమన్నా చెప్పినావా? మాకేమన్నా చెప్పినావా? ఇట్లా అయింది, ఇట్లా జరిగింది.
మళ్ళీ నీ ఇష్టం అంతా పెట్టడం కూడా నెగటివ్ గా ఇప్పుడు వాళ్ళు నలుగురు అమ్మా, ఐదుగురు నువ్వు మాట్లాడకు నీ కాలు మాట్లాడు, మొక్కుకుంటా. మాట్లాడు. మాట్లాడు, మంచిగా మాట్లాడు. ఏయ్, చెప్పు నాకు అది అయిపోయింది కాదు, హలో, మాట్లాడు, హలో, అంతే. ఒక్క నిమిషం మాట్లాడు. అనిల్, నేను చెప్పేది వింటావా చెప్పు మామ ఏంటో. ఓడుతానే ఉంటావా లేదా చెప్పు మామ ఆ? చెప్పు వీడియో తీసినావు చలో నువ్వు కోపంలో పోయినావు చూపించడానికి అందరు ముంగడ ఆమెకు అందరు తిడుతురంట మళ్ళీ కామెంట్లలో అవసరమా? ఆడపిల్ల కదా నా బాగా చెప్పాలా ఆ, చెప్పు ఇప్పుడు అందరు నాకు పంపిస్తారు ఫోటోలు మీ బయట తిరుగుతాయి అయ్యా ఎన్ని వచ్చినాయి నీకు హోటల్ ఎన్ని వచ్చినాయి 2 ఫోటోలు వచ్చినాయి చూపిస్తాను నేను అదే చూపిస్తాను నాకు నా ఉన్నాయి. ఎన్ని రోజులు వచ్చినాయి ఎన్ని రోజులు వచ్చినాయి? బాగానే వచ్చినాయి. ఏయ్, ఫోటో బాగానే మంచిగా వచ్చినాయి. ఫోటో, తర్వాత ఏమైనా ఏమైనా పెట్టుకో, జేబులో బాబాయ్, పెట్టుకో. కాదు అన్ని బాబాయ్. మళ్ళా లొల్లి అంతా పెద్దగా కాదు చేస్తున్నారు. బాబాయ్. చెప్పు, ఏంది? రాగానే అడగాలా లేదా ఎవరు ఏంది అని చెప్పేసి. ఎందుకు అడుగుతా ఎందుకు అడగవు? ఎందుకు అడుగుతా నేను ఎందుకు అడగవు? ఏం అవసరం నాకు ఎందుకు అడగవు? ఇప్పటి నుంచి నీ జోలికి రాను నువ్వు నా జోలికి అది రాకు. ముందుండాలి నీకు. అడగకు, వదిలేసి. ముందుండాలి. నాకు అర్థం కలిసి వీడియోలు చేస్తారు నాకు అన్ని అర్థం చేస్తారు మళ్ళీ జోలికి రాను చూడండి జోలికి కానీ. రాను వేరే ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. కాదు నీకు నిన్న కూడా తెలివి లేదు నిన్న నువ్వు పెద్ద ఒక్కసారి ఫోన్ చేసినప్పుడు లేపి ఈడున్నా అదే నేను exam రాయాలి. నేను exam రాయాలి పొద్దున. నిన్న పెద్ద పెద్ద exam మాటలు రాయాలి మాట్లాడావు పోలే. కదా నేను వస్తే నువ్వు ఓవర్ అంటున్నా ఏయ్, ఏయ్. నువ్వు ఓవర్ అవును మరి నువ్వు అట్లా కొడితే అన్నానా? ఆడు ఈడు అనొద్దు రెస్పెక్ట్ ఇయ్యి ఇప్పుడు అవన్నీ కాదమ్మా, నేను ఒకటే చెప్తున్నా నీకు ఆ బ్యాడ్ కమెంట్స్ వచ్చినాయి, సరే నీకు వాళ్ళు వచ్చింది మళ్ళీ నువ్వు Respect ఇచ్చి సరే, మాట్లాడు. నీకు ఇంత తెలివి ఉంది ఎవరైనా మనుషులే. మళ్ళీ కూడా అనిల్కి చెప్పొచ్చు కదా. చెప్పినా చెప్తే ఇంటలేడా అని. అది చెప్పినా ఇంటలేడా అంటే అదే ఇప్పుడు ఒక మాట కావాలా? చెప్తా, రేపటి దినం మూడు వానికి ఏదైనా మంచి చెడు అయిందనుకో, వీళ్ళందరూ వచ్చిండ్రు. రేపటి దినం మనకి మంచి చెడు అయిందనుకో, అప్పుడు ఎవరు బాధ్యత? చెయ్యి ఎందుకు లేపాలి మళ్ళా? ఎవరు? చెయ్యి ఎందుకు సరే లేపాలి? చేయలేపిండు వాళ్ళు ఒక్కడే కొట్లాడుకోవాలా వీళ్ళని పిలిపించాడు ఉండాలా అది? వాళ్ళ అన్న అంటే నీకు ఆయన, ఇంటి ఈయన లేవట, అన్న నువ్వు ఆయన. వచ్చి చూడాలి, ఇంటి నేను లేదా? తీసుకురాలే మా ఇంటికి వచ్చినా ఏయ్, నువ్వు కొట్టినావా నిన్న? కొడితే? కొడితే మా ఇంటికి రారా? మరి వాళ్ళ కొట్టినావు, నా వాళ్ళ కొట్టినావు, అవును, ఇవ్వలేదు. ఏమన్నా? మా ఇంటికి వస్తాడు. ఏ ఆగు, నేను ఒక మాట కొట్లాడింది కదా, ఓకే వీడు ఒక్కడు వచ్చి ఇంతో వీళ్ళందరూ కలిసి మా ఇంటికి వచ్చినారు. వీళ్ళు ఎందుకు వచ్చారు? ఏమని తీసిరు? నీ కోపం ఉందా? కొట్టుడేనా అరే నీ కోపం ఉందా? రావాలా వాళ్ళ బాబాయ్ వాళ్ళ మామలు ఉన్నాము వచ్చి చెప్పాలా మేము చేస్తాం నువ్వు ఆలోచన చెప్తే ఎంగడి ఆలోచిస్తున్నావు నిన్న ఏం వదిలేసాయి మంచి పద్ధతి కాదు అనిల్. నా ప్లేస్ నేను ఉంటా ఓట్ ప్లేస్ ఉంటా ఆ, చేసుకో, ఒక ఏమైనా బండి- చేసుకో, ఒక బండి చేసుకో. చేసుకుంటా, ఒక బండి చేసుకుంటా. చేసుకుంటా. ఏంటి ఎవరికి నువ్వు పంపు చూపిస్తున్నావు? నీకే కొట్టుకోరి నీ వల్లనే లొల్లి అవుతుంది నాకు ఇది ఎందుకు ఆ, మరి. ఎందుకైతుంది? నువ్వు స్టార్ట్ చేసావు. నాకు నా ఫోన్ లేపి ఈయన ఇట్లా పోతున్నా అని చెప్తే నువ్వు ఫోన్ అయిపోతుంది ఎప్పుడు చేసావు? వచ్చే ముందు చేసావా? కాదు, ఇక- మాల్కి వచ్చే ముందు ఫోన్ చేసేది ఉండే కదా. ఇది కొత్త కాదు మా ఫోన్ చేసింది నేను 10 సార్లు ఫోన్ చేస్తా మేము ఏడిపోయినా చెప్తా నేను ఏడిపోయినా చెప్తా మీకు నేను షేర్ చేసుకుంటే మంచిగా ఉంటాం అలాంటి సడన్ గా ఫోన్ లేపకుండా మనం నాకు ఫోటో పంపించేదాకా తెలియదు మామ అయ్యా, నీకు నమ్మకం ఉండాలా? ఎవరైనా ఫోటోలు పంపిస్తే నమ్మకం ఏమవుతుంది? ఉంది కాబట్టి కానీ. కాదు అంతే, ఉంది అది ఆవిడే వచ్చి సైలెంట్ negative గా వచ్చి కొట్టే నమ్మకం కానీ. లేకపోతే వేరే ఉంటుండే ఇంకా స్టోరీ తెలియదు నమ్మకం ఉంటే కొట్టకపోతుండే. చెప్పేంది బ్రదర్ ఆ రోజు 10 నిమిషాలు అవుతే మొత్తం తెలుస్తుండే అన్న ఏం తెలుస్తుండే? వచ్చి గల్ల పట్టుకొని అడిగితే నేను చెప్తుండే ఆ. ఏంద్రా భయ్ అని ఆ. ఆయన ఏం అడగలే చేయలే వచ్చుడే కొట్టేసిండు అన్న అందరం కలిసి మాల్కి ఎన్ని వచ్చినాం కాలేజ్ కదా. అయిపోయింది. ఒకసారి బయట కాలేజ్ కలుస్తారు అయిపోయింది, చేస్తారు మొత్తం అల్లేముంది అయిపోయింది ప్రాబ్లము కాలేజ్. ఈ అందరం ఒకసారి దానికి meetup ఇంత సీరియస్ కావాల్సిన అవసరం ఏముంది మేము మీటప్ చేసుకుని నీకు అర్థమవుతుందా? గల్ల పట్టుకొని అడిగేది ఉండే అన్న ఏం చేస్తున్నారు అబ్బాయి అని ఏమన్నా? ఆయన వచ్చి పడాపడ కొట్టేస్తుండే ఆయన ఇష్టం వీడియో వచ్చినట్టు. కోపం ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లకు బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయంట ఏం చేస్తావు దీనికి? దూరం అయిదాం అంటే డేలా, డేలా, నువ్వు దూరం అయిదాం అంటే ఏ పేషెంట్ నేను అడగాను నేను అసలు ఈ జోలికి రాను కదా. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? అడగను అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? వీడియో చేసేది లేదా? நதி கண்ணாடி பார்த்து மனம் நிறைந்தது இன்று ఓపెన్ గా చెప్పేసారా ఓపెన్ చెప్పు రాదు ఏంది? లేదు, నువ్వు సరే, ఏం లేదు negative కదా. గా తీసుకుంటావు. నువ్వు నెగిటివ్ గా ఏం లేదు తీసుకుంటావు. కదా ఏం లేదు కదా ఏ సారీ సరే, ఏం సారీ ఏం చెప్తావా చెప్పండి ఏం చెప్తావు? సారీ చెప్పు. ఒకటే కదా నా ఫ్రెండ్షిప్ ఖరాబ్ అవుతుంది కదా. ఏం నా కాలేజీలో friendship? పేరు ఖరాబ్ కదా. ఇప్పుడు నాదన్నా నాతోని నా friendship. మాట్లాడి- మాట వింటావా? ఈ రోజున కన్నా నా ఫ్రెండ్షిప్ కూడా ఫ్రెండ్షిప్ పెట్టకపోయింది కదా అరే, అది కాదు. నువ్వు చేసాక ఏమంటుంది? అతనికి- నేను ఏమంటున్నా? నేను చెప్పాను నా friends, నువ్వు- అదే చెప్తా నేను. ఇక్కడ నువ్వు చేసాక అతకి నాతో మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడతలేరు. ఆ, నేను చేశాను కదా. అవును మరి నువ్వు అదే మంచిగా భయపడుతున్నారు మరి. నువ్వు మాట్లాడితే ఏం చేస్తావు? ఏం లేవా మన ఎన్ని రోజుల నుంచి ఆమె కాదు మంచి రిలేషన్ అంటే మంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. అమ్మా, నువ్వు ఇంకోసారి ఆయన ఫోన్ అమ్మా, చేయరా? అమ్మా. తుమ్నావి ఇప్పటి నుంచి కొట్టినా నేను ఏమన్నా అమ్మా, కథ ఏ, కాదు. ఈమెకి నాకు సంబంధం ఒక మాట ఏమో. మామ, ఇగో, ఈమెకి నాకు సంబంధం లేదు మామ అట్లా అవుతుంది అదే కదా. నువ్వు ఇట్లా. అనిల్ సార్ట్ అయితే
అవుతుంది వస్తే స్టార్ట్ అవుతుంది ఏ సార్ట్ అవుట్ చేసుకో ఏదున్నా కథం చేయి సారీ చెప్పేసి ఆ వీడియో డిలీట్ చేసేసాం ఏ శాపం తగిలిందో చెడు చూపై కసిరిందో సాక్షి ఇది జరుగు చెప్తున్నా నేను మంచిగా మా సీనియర్ ఈ అమ్మ సీరియస్ చేసిరేం రా బై మొత్తము ఏం సినిమా ఎక్కడ సీనియర్ మా కాలేజ్ సీనియర్ అన్నారా ఏ సిస్టర్ అవుతుంది బాయ్ మాతో మొన్న నేను చేయలే నా మీద అంటే ఇప్పుడు మా మీద అంత మీద అంతే మరి. నేను చెప్పలే ఇస్తా మంచి మీకు పెద్ద ఇస్తా అని చెప్పాను అల్లే చూసినావా ఎవరి చక్కని వాడు ఎంతకు చిక్కని వాడు అవును కాదు బాయ్ నవ్వు బాయ్ అట్లుండకు బాధ పడకు నువ్వు నవ్వు 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 ఎట్లా కొట్టిండు తెలుసా వచ్చి నవ్వు నవ్వు నువ్వు ఇట్లాంటివి ఎప్పుడు నేర్చుకున్నావు అన్ని నీ దగ్గర నుంచే నేర్చుకున్నా కానీ నిజంగా చెప్పాలంటే నిజంగా కొట్టుకురు బాయ్ నిజంగా కొట్టిండు మస్తు కొట్టిండు ఫోటో పంపించింది ఎవరు మాకు తెలిసిన సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ అది ఆ షాప్ వాళ్ళు స్టాల్ వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రాంక్ చేసుకొని మాకు పిచ్చోళ్ళు. ఇప్పుడు నేను అడుగుతా ఎట్లుంది ప్రాంక్ ఎట్లుంది మీరు నన్ను అడిగినారు కదా అందరు కలిసి అన్ని పని పాట లేకుండా ఉరికొచ్చినామో కొట్లాడడానికి ఈ ప్రాంకులు గింకులు పెట్టుకోరు నీకు తెలియలేదు ప్రాంక్ చేస్తా నీకు ఇంటి లేదా నిన్న కోపంలో పోయినా ఇంకా కాదు నేను మాట్లాడదు అట్లా కొడతావా బాయ్ కాదు చూడ చూడ కొట్టేసాడా మస్తు కొట్టిండు నేను ఇట్లాంటి ప్రాంకులు చేస్తే నీకు నా మీద నమ్మకం లేదా అని నిన్ను మోసం చేస్తానా నువ్వుంటే చాలే మాటలతో చెప్పమంటే నిన్న వాళ్ళే నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు. వచ్చేసినావా పట్టుకొని కొట్టేసినావు అప్పుడు నేను కొట్టేసిన అయినా పక్కన ఇచ్చేసినావు నువ్వు ప్రాంకులు ఇవన్నీ నీకు చెప్తానే బాగుందా ఎట్లుంది prank? బాలే బాగుంది. బాగుంది నువ్వు చెప్పు. నాకు ఇంకా దాని దగ్గర వస్తే బయటికి నేను నీకు అర్థమైతలే నాకు మొత్తం అలా తెలిసింది లైన్ లా బాబా మనం పడా పడా కొట్టేసినా నేను మళ్ళా ఇష్టం వచ్చినట్టు నేను నిన్ను వదిలేసి పోతానా ఏమైనా నా మీద నమ్మకం లేదా నీకు నమ్మకం ఉంది కాబట్టి అసలు ఫోటో రాగానే నేను ఏమన్నా నమ్మడు అని అనలే నేను ఏమన్నా తెలుసా బాబాయ్ నమ్మడు అసలు అని అన్నా అయినా ఆయన వచ్చి నమ్మి కొట్టేసా కూడా అంటే నీకు నా మీద నమ్మకం నాకు లేదు తెలియదు మర్చిపోతుంది నేను ఇప్పుడు షాప్ ఉన్నాను నేను ప్రాంక్ అంటే ప్రాంక్ అని నీ అమ్మ మా తలకలు తింటున్నాయి నైనా నువ్వు ఏ నాకు సాక్షి ఇదా పిలిచి అప్సి కూడా లేకుండా ఫోన్లు చేస్తున్నా జల్దీ ఫోన్ చేస్తున్నావు నేను మంచిగా నేనే చేసా. అంత లేదు. మీరు నేను చేసా. నేను చేసా. మన ప్రాంక్ హైలైట్ తెలుసా నాది ఏ ఇది బాగాలేదు మనం చేసిన జీరో ర్యాంక్ నాదే బాగుంది రెండు ప్రాంతాలు గుర్తుపెట్టుకో. ఇట్లా చేస్తున్నావా రెండు ప్రాంతాలు చేసి ఇట్లయితే ఈమె చుక్కలు చూపించకపోతే చూడు నువ్వు నా ఇంట్లో అందరినీ ఆగం చేసావు వాటర్ ప్లాంట్ ఇప్పుడు ఇది సూపర్ బాగా చేసి చాలా సీరియస్ చేసిరు బ్రదర్ మీరు అరే నేను షాక్ అయినా మనం అట్లా ఉన్నాను అన్నలేక సేమ్ సేమ్ నేను షాక్ అయినా సలంగా కొట్టిండా ముందు అరే పై ఓడేసి లెఫ్ట్ లా అంత సీరియస్ ఏం కొట్ట ఈయనతో మొత్తం మీద పడ్డాడు వచ్చి. పట్టాడు మీద అనేది. సేపటి నుంచి మేము కొట్టుకుంటున్నాం అని భయం లేదా నీకు అరే మాలతో కొట్టేసారు అది కాదు ఇప్పుడు మేము కొట్టాలి కూడా ఏమైనా అయితే నిన్నైతే మాల్ అది కాదు సాక్షి ఇప్పుడు మేమంతా కొట్టుకుంటే నెత్తిలికి వాళ్ళకి తెలుసు కదా ప్రాంక్ అని. తెలుసు అన్నది చేస్తారు వెనకాల జరుగుతారు అబ్బా మంచి ప్రాంక్ చేస్తున్నాం మనం కాదు బండి తీసుకొని ఉద్దేశం అది నాకు ఇంకా అది కూడా పోతున్నాయి మైండ్లోకి అది కూడా వచ్చి వచ్చి బయట బండి వెళ్ళిపోయింది మొత్తం బండి ఏ చాలా ఫస్ట్ serious. ఆఫ్ ఆల్ నీకు నా మీద నమ్మకం లేదు కుదరదు, ఏంద్రా ఫస్ట్ నాకు ఒకటి ఆ, చెప్పండి. ఏంది ఒకటే కథలు నడుస్తున్నాయి మీవి మొత్తం యూట్యూబ్ లో ఇన్స్టాలో అన్ని చూస్తే మొత్తం కాదు, అవే ఏమైతుంది అడగండి నేను వేరే వాళ్ళతో ఉంటే నేను ఉండా ఇఫ్ ఇన్ కేసు నాకు ఉంటే ఏమైతుంది ఏమైతే అవుతుంది ఏదో ఒక అది పర్సనల్ ఉంటది ఆగు, అరే ఏంది అంటే మీరు మంచిగా ఉన్నారు పక్కన వాళ్ళకి పరిచయం చేయాలి నేను పర్సన్ ఈమె వేసింది మొత్తము ప్రేమ కదా మా రెండు మొత్తం మాట అనిపించింది 2 days అని నాకు అన్న అవుతాడు అయినా సెన్స్ లేదు వచ్చి అడగాలి ఎవరు అని నేను అడుగుతా అనుకున్నా నేను అడగాలి ఈ విషయంలో నేను ఎట్లా సాగో పిచ్చర్ అయిపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదు నీకు. మీ ఇద్దరు ఏముంది చెప్పు ఏంది మా ఇద్దరు ఏముంది చెప్పు ఏంది ఏంది చెప్పు మా ఇద్దరు చిత్రం నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క
వీడియో ఎట్లుంది కమెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది కాదు ఛానల్ సబ్స్క్రైబ్ కాదు నీకు నీ ఇంకో వల్ల నన్ను ఎంత తిట్టినా ఆయన వల్ల కమెంట్ల నా వల్ల తిట్టినా అంటే ఏమన్నా తెలుసా, నువ్వు ఎంత మంచిదాన్ని ఇట్లా చేసావు అని అనుకోలే అని అన్నారు. కానీ చాలా మంది గలీజ్ కామెంట్లు చేసారు. అట్లా ఏం చేయదు సాక్షి, అట్లా ఏం చేయదు. ఇప్పుడు అంటున్నావు నిన్న వీడియోలో ఎట్లా చేసావు. నిన్న వీడియోలో అది అంటే అగ్రెసివ్నెస్ వచ్చేసింది అనమాట సడన్ గా. అంటే ఫోన్ ఎత్తుకుపోయేసరికి అది ఎవరికైనా వస్తుంది. చేసుకున్నావు పెట్టేసినావు నాకు నేను పిక్చర్ అయిపోయా ఆ వీడియో చూసుకున్నా గిట. సారీ 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 సారీ. బెస్ట్ ఫ్రెండ్ అయితే అట్లా కాలు పిల్ల చిన్ని బొంగరల్లా నిన్నే చుట్టి చుట్టి తిరిగా సారీ చెప్పు బ్రదర్, సారీ చెప్పు. సారీ 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 సారీ. సారీ. ఇంకోటి ఇంకేం చెప్పాలంటే మా ఛానల్లో 2 lakhs సబ్స్క్రైబర్స్ దగ్గర ఉందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి guys.